బాబా ఏం పేరు మీ పేరు? మా పేరు శ్రీనివాసరావు అండి. ఏ ఊరు మీది? ఏ మండలం? కారంపూడి మండలం. ఇంతకు ముందు వైసీపీకి ఓట్లు వేసారా? అప్పుడు వేసాము. ఇప్పుడు పరిపాలన బాగాలేక మారాము. రోడ్లు బాగోట్లేదు, దౌర్జన్యాలు ఎక్కువైతున్నాయి, భూ కబ్జాలు జరుగుతున్నాయి. అందుకని జనంలో మార్పు వచ్చిందండి. అభివృద్ధి తగ్గిపోయింది. అభివృద్ధి తగ్గిపోయి అసలు ఇన్కమ్ వచ్చేది లేదు రాష్ట్రానికి. అంతా మొత్తం జగన్ కాడికే పోతున్నాయి డబ్బులన్నీ. మందు మీద గవర్నమెంట్ షాపులు మందు బొందు ఏ లెక్క లేకుండా అమ్మి ఆడికి పోతున్నాయి డబ్బులన్నీ. 12 లక్షల కోట్లు అప్పు అంటారు, 14 లక్షల కోట్లు అప్పు అంటున్నారు. 15 ఏళ్ళ నుంచి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మరి ఏమైనా చేశారా నియోజకవర్గానికి? ఆయనకు అవకాశం ఏది? ఇప్పుడు అవకాశం వచ్చింది, ఈ 5 ఏళ్లలో దోచాడు. దోచాడా? అవకాశం లేదు పాపం. దోచుకున్నాడు. ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు నిలబడుతున్నారు ఈసారి. ఇప్పుడు మేము బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం. జనంలో మార్పు వచ్చింది. ఇంత ముందు ప్రభుత్వం మాకు నచ్చలా, అందుకని మారుతున్నాం. బ్రహ్మారెడ్డి గారిని అంటే ఎంత మెజారిటీతో గెలిపించాలని? ఒక 25,000 మెజారిటీతో గెలిపించాలని మా అంచనా. ఎంపీ క్యాండిడేట్ అన్న కృష్ణదేవరాయలు గారికి 2 లక్షలు వస్తాయి మెజారిటీ. ఏంటి ఆయన బాగా చేస్తారు అంటే వైసీపీ నుంచి వచ్చినట్టు? వైసీపీ వచ్చిన వ్యక్తి అయినా అక్కడ సర్దుబాటు కాక ఏం నిధులు ఇక ఆయన వెనక్కి వచ్చిండు. బాగా జరగలేదని వెనక్కి వచ్చిండు ఆ పార్టీలో. ఆయన కూడా హామీ ఇచ్చినట్టున్నాడు కదా, వరకపూడి కంప్లీట్ చేస్తానంటున్నాడు. అన్ని ఆర్డర్లు, నీటి వసతి కానీ, గృహాలు కానీ, పంపులు కానీ అన్ని ఇళ్ళకు కుళాయి ఇస్తాను, నీళ్లు ఇస్తానంటున్నాడు. అది కాలేజీలు కట్టిస్తా అంటున్నాడు. అందుకని నమ్మారు. ఈ ఒకసారి మార్పు కోరుకున్నాం. మార్పు అంటే ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు రావాలి మాకు. అంతే మొత్తం చంద్రబాబు నాయుడు గారు నాకత్వం రావాల్సిందే. అంతే. నమస్తే, ఏం పేరు? నా పేరు బొత్స శ్రీనివాసరావు. మాది దుర్గి మండలం ఆత్మకూరు. ఈ పశ్చిమభాగం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఈ 15 సంవత్సరాలు నాశనం చేశారు. తాగునీరు లేక, సాగునీరు లేక, పంటలు లేక, పిల్లల చదువులు లేక, ఉద్యోగాలు దేశాల మీద పెట్టి చివరికి అనుపు నుంచి నీళ్ళు తెప్పిస్తా ఉన్నారు. పోయినసారి చంద్రబాబు అనుపు నుంచి దొరకబుట్ట నీళ్ళు వచ్చినాయి. రేపు చంద్రబాబు గెలవగానే నంగలగుంట నీళ్ళు నుంచి ఎల్లూర్తి, దుర్గి, బొల్లపల్లి బల్లం, పుల్ల చెరుమ నీళ్ళు ఇస్తాము. చంద్రబాబు గెలవబోతుండు. కాబట్టి దొరకండి బ్రహ్మారెడ్డి గారు, కాబట్టి మన ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గెలవబోతుండ్రు. మహాకూటమి వచ్చేసింది. రేపు 4వ తారీఖు నుంచి ఐజీకి డిఐజీ భయపడేవాళ్ళు లేడు. అయిపోయింది, మీ కార్యక్రమం అయిపోయింది, ఆర్చేలు అయిపోయింది. జనం కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. మీరు మళ్ళీ బాబు గారు ఇస్తే పిల్లగాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, చదువులు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ ఒక అమరావతిని చేస్తారు. బాబు గారు తలుచుకొని చేస్తాడు. ఆయన లేకపోతే మనం వెళ్ళిపోయామో తెలియదు. ఆయన దారిలోకి వచ్చే జనం అంతా కూడా ఆడవాళ్ళకి, డోక్రా గ్రూప్ వాళ్ళకి 10,000, 50,000 ఇచ్చాడు. ఎంతో మందిని కాపాడాడు. తిరిగి చంద్రబాబు అధికారులు రాబోతుండు. నారా లోకేష్ బాబు గారు ఆయన మంగళగిరించి పోటీ చేస్తారు. బ్రహ్మాండంగా సస్యాశ్రమ రాష్ట్రం, మంచి రోజులు వచ్చినాయి, అందరం బాగుపడతాం. అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న? పేరు? నా పేరు వెంకట్ అండి. నాది మార్చాల నియోజకవర్గం. ఏం చేస్తుంటారన్న? నేను జాబ్ అండి. ఏం జాబ్? నేను డైరీలో చేస్తానండి. అవునా? ఎట్లుంది ఇక్కడ 5 ఏళ్ళు మరి అధికారం? ఎలా అనిపించింది మీకు? సంతృప్తిగానే ఉన్నారా? పరమ వరస్ట్గా ఉందండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత చాలా మంది జీవితాలు నాశనం అయిపోయినాయండి. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి లక్షల మంది చదువుకొని బయటకు వస్తుంటే వాళ్ళకు ఉద్యోగాలు లేక వాళ్ళు గంజాయి మత్తుల్లో, మద్యం మత్తులకు అలవాటు పడే పరిస్థితి ఉందండి. ఇవాళ తల్లిదండ్రులు ఒక ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కొడుక్కి ఉద్యోగం లేక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా నానా ఇబ్బందులు పడే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి హఠావో రాష్ట్రం బచావో అనే పరిస్థితికి వచ్చిందండి. ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కాడో చంద్రబాబు నాయుడు తెచ్చిన కంపెనీలు నేనెందుకు ఉంచాలని చెప్పి ఒక శాడిజం, ఒక నియంత మనస్తత్వంతో అన్ని కంపెనీలని, ఇవాళ జాకీ కంపెనీ కానీ, లుల్లు కంపెనీ కానీ, ఇలాంటి కంపెనీలను ఎన్నిటినో తరిమి కొట్టాడండి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతని వల్ల నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు, ఉద్యోగస్తులకి నెలాఖరికి జీతాలు లేవు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి టీఏడిఏలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన దగ్గర నుంచి రాష్ట్రంలో అన్ని రకాలుగా ఇవాళ సెక్రటరేట్ కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చామంటే ఇవాళ రాష్ట్రం ఎంత జగదారిపోయిందో. బీహార్ కంటే వెనక్కెళ్ళిపోతుంది మన రాష్ట్రం. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకునే అవకాశం వచ్చింది. ఈ 5 ఏళ్లలో మాచర్లో ఏమైనా అభివృద్ధి ఏమైనా చెందిందా? మాచర్లో జీరో అండి. ఇప్పుడు మనం వెళ్తే మొత్తం రోడ్లన్నీ చూడొచ్చు, ఎక్కడికక్కడ గుంతలండి. వాళ్ళ తమ్ముడు అన్నదమ్ముళ్ళు ఇద్దరు కలిసి ఇవాళ లిక్కర్ మాఫియా, మట్టి మాఫియా, అనేక రకాల మాఫియాలు చేసుకుంటా ఆఖరికి
పంచాయతీ ప్రెసిడెంట్ సీట్లు కూడా అమ్ముకునే స్టేజ్కి దిగజారారండి ఈ అన్నదమ్ముళ్ళు. ఎక్కడ పట్టిన అరాచకాలు, హత్యా రాజకీయాలు. ఇవాళ బ్రహ్మారెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి అతన్ని ఎలా మనం నిర్వీర్యం చేయాలని చెప్పేసి అన్ని రకాల దాడులు చేస్తున్నారు ఈ అన్నదమ్ముళ్ళు. రాష్ట్రాన్ని ఒక టెర్రరైజ్డ్ చేసి ఇవాళ మాచారంలో అనేక అక్రమాలకి పాల్పడ్డారండి. రేపు తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే వీళ్ళ మీద ఎంక్వైరీ జరగటం ఖాయం. ఈ అన్నదమ్ములు చేసిన అవినీతి అంతా ఇంత కాదు. లిక్కర కానీ మట్టి కానీ ఎక్కడా వీళ్ళు వదిలిపెట్టలేదండి. ఆఖరికి అన్ని నిధుల్లో అవినీతే వీళ్ళు. ఆఖరికి మాచాల నుంచి బోర్డర్ నుంచి వెళ్ళే గ్రానైట్ లారీల్లో కూడా వీళ్ళకి లంచాలు తీసుకోవాల్సిన పరిస్థితి అండి. ఈ అన్నదమ్ముల అవినీతి తారాస్థాయికి చేరింది. రేపు వీళ్ళు ఓడిపోవటం ఖాయం. బ్రహ్మారెడ్డి గారు ఎలా అంటే ఆయన మా భారీ మెజారిటీతో గెలుస్తారంటున్నారు, మరి మీ అభిప్రాయం ఏంటి దాని మీద? బ్రహ్మారెడ్డి గారు గతంలో వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా పనిచేశారు మా మాచాల నియోజకవర్గానికి. వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యేగా పనిచేశారు. వాళ్ళ మీద ఇంత అవినీతి మచ్చలేదండి. వాళ్ళ ఆస్తులే వాళ్ళు తరగబెట్టుకున్నారు తప్పితే జనాన్ని ఈ విధంగా ఎక్కడా పీడించింది లేదండి. ఈ అన్నదమ్ముళ్ళు ప్రతి సాట పీడించటం, బెదిరించటం, అక్రమాలు ఎక్కువైపోయినాయి. జనానికి ఇసుకొచ్చింది. ఈ 16-17 సంవత్సరాల్లో వీళ్ళు మాచార్లకు చేసింది శూన్యం. ఒక్క అభివృద్ధి జరిగింది లేదు. ఇప్పుడు మనం కారంపుడి మాచాల రోడ్డు చూస్తే మొత్తం గుంతలేనండి. ఈ అన్నదమ్ములు చేసింది ఏమీ లేదు. మాచాలకు శూన్యం. నా పేరు కర్ణా వెంకటేశ్వర్లు. ఎక్కడ ఏ ఊరు మీద? మాది కారంపూడి టౌన్, మాచర్ల నియోజకవర్గం. అవునా, ఓకే. ఎలా ఉంది ఎలక్షన్ బాగా జరుగుద్దని అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీకి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వాన్ని గట్టిగా బలపరచాలని అనుకుంటున్నాం. మేము మా కులం, మా నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా బ్రహ్మారెడ్డి గారికి సపోర్ట్ చేసి అఖండ మెజారిటీతో బ్రహ్మారెడ్డి గారిని గెలిపిస్తాం. అంటే ఈ 5 ఏళ్లలో ఎట్లుంది ఇక్కడ ఈ 5 ఏళ్లలో అభివృద్ధి జరగలేదని బ్రహ్మారెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాం. ఈ 5 ఏళ్లలో జరిగిన అవినీతి వీటన్నిటి మీద పోరాటం చేయడానికి బ్రహ్మారెడ్డి గారి అంటే ఎంత మెజారిటీతో గెలిపిస్తారు? బ్రహ్మారెడ్డి గారిని ఏదైనా తక్కువ 20,000 మెజారిటీతో గెలిపిస్తాం. బ్రహ్మారెడ్డి గారిని లావకృష్ణదేవరాయలను కూడా 1,00,000 మెజారిటీతో గెలిపించి నియోజకవర్గంలో టీడీపీ జెండాని ఎగరవేస్తాం. ఓకే అన్న.